మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆన్ VA అన్ని జ్యువెలర్స్ మీద. నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకి మారిపోతున్నాయి. జిల్లాలోని 4 కీలక నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేలు ఉన్న అధికారం ఆధిపత్యం సున్నాగానే కనిపిస్తోంది. జనసేన పార్టీ క్యాడర్లో ఎన్నికలకు ముందు ఉన్న అదే జోస్తో కంటిన్యూ అవుతున్న తాము గెలిచిన స్థానాల్లో మిత్రపక్షం హవానే కొనసాగుతుందని కింది స్థాయి కార్యకర్తలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో అర్బన్ నుండి రూరల్ వరకు జనసేన ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి గానీ క్యాడర్కు గానీ సరైన గుర్తింపు ఇవ్వడం లేదని నాయకులు సైతం మదన పడుతూ ఉన్నారు. అసలు ఉమ్మడి విశాఖ జిల్లాలో 4 ఎమ్మెల్యేలు ఉన్న జనసేన పార్టీకి వస్తున్న ఇబ్బందులేంటి? అంగబలం అర్ధబలం ఉన్న పేరుకు కూటమి భాగస్వామిగా పవర్లో ఉన్న అధికారం మాత్రం కోరుకున్నంత లేదనడానికి ఉమ్మడి విశాఖ జనసేన పార్టీ ఎమ్మెల్యేలను చూస్తే అర్థమవుతుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో విశాఖ సౌత్, పెందుర్తి, అనకాపల్లి, యలమంచిలి నియోజకవర్గాల్లో జనసేన పార్టీ 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. గెలిచిన ప్రతి చోట అత్యంత భారీ మెజారిటీతో గెలిచి జనసేన పార్టీ సత్తా చూపించింది. ప్రత్యర్థి వైసీపీని దరిదాపుల్లోకి రానివ్వకుండా ఒక్కొక్క ఎమ్మెల్యే 50,000 ఓట్లకు పైనే మెజారిటీ తెచ్చుకొని ఘన విజయం సాధించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 4 ఎమ్మెల్యేలు గెలవడంతో జనసేన అధినేతతో పాటు సాధారణ కార్యకర్తల్లో కూడా ఆనందం ఆకాశాన్ని తాకింది. కానీ ఆ ఆనందం ఎన్నో రోజులు ఉండదని జన సైనికులు, చివరికి ఎమ్మెల్యేలు కూడా బహుశా గుర్తించలేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఎన్నికల్లో కూటమి పార్టీలతో జతకట్టిన జనసేన పార్టీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టిన పవర్ షేరింగ్లో రోజు రోజుకి ఉమ్మడి విశాఖ జిల్లాలో వెనకబడిపోతున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పవర్ షేరింగ్ విషయంలో టీడీపీ చిన్న చూపు చూస్తుందన్న వాదన విశాఖ జిల్లాలో ఎక్కువగా వినిపిస్తోంది. ఏపీకి ఆర్థిక రాజధానిగా ఉన్న ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన పార్టీ స్థాయి రోజు రోజుకి తగ్గిపోతుందని సాధారణ కార్యకర్తలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల నుండి మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి కార్యకర్తలను సైతం ఎదగనీయకుండా టీడీపీ తొక్కేస్తుందని జన సైనికులు వాపోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో కీలకమైన విశాఖపట్నం, అనకాపల్లి లాంటి ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు ఉన్నా టీడీపీ అధికారాన్ని చెలాయిస్తుందని జనసేన నాయకులు ఎవరికీ చెప్పుకోలేక మదన పడుతున్నారంట. పార్టీ అధిష్టానానికి చెప్పుకుందామనుకున్నా పొత్తు ధర్మం మేరకు కూటమి ప్రయోజనాలకు అనుగుణంగా పార్టీ క్యాడర్ మొత్తం పనిచేయాలని స్వయాన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతుండడంతో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి జనసేన క్యాడర్లో కనిపిస్తోందట. కీలకమైన విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా భారీ విజయం సాధించిన ప్రస్తుత పరిస్థితుల్లో నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పట్టు సాధించడంలో కొంత వెనకబడి ఉన్నట్లు చర్చ నడుస్తోంది. కేవలం నియోజకవర్గం పరిధిలో ఉన్న అరకొర శంకుస్థాపనలు, మంత్రులు వస్తే నియోజకవర్గంలో జరిగే ప్రారంభోత్సవాలు తప్ప జనసేన పార్టీ పరంగా ప్రజలకు గుర్తుండిపోయే ఏ పని ఇప్పటి వరకు చెయ్యలేదట. ఎమ్మెల్యేగా ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్ కంటే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న సీతంరాజు సుధాకర్ వైపే ఎక్కువ మంది నియోజకవర్గంలోని ప్రజలు ఇంట్రెస్ట్ చూపిస్తుండడంతో జనసేనలో అలజడి మొదలవుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో ఎలాంటి ప్రజా సమస్యలు ఉన్నా సీతంరాజు సుధాకర్ ఎంపీ భరత్ దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించడం, టీడీపీ క్యాడర్ను నిత్యం యాక్టివ్గా ఉంచుతుండడంతో ఆయనే అనధికార ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్నారట. ఇక పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి జనసేన ఎమ్మెల్యేగా ఉన్న పంచకర్ల రమేష్ బాబు ఎన్నికల్లో గెలిచినప్పుడు తప్ప సాధారణ రోజుల్లో నియోజకవర్గంలో కనిపించకపోవడంతో అక్కడ జనసేన క్యాడర్ ఢీలా పడిపోతోంది. పెందుర్తి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ కొనసాగడం, అదే ప్రాంతంలో విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు ఉండడం, పెందుర్తి నియోజకవర్గానికి కీలకమైన పరవాడ, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి స్వగ్రామం కావడంతో నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ నేతల హవానే నడుస్తోందట. ఆ క్రమంలో పెందుర్తి వాసులకు టీడీపీ నాయకులే పనులు చేయిస్తుండడంతో జనసేన ఎమ్మెల్యేకి ప్రాధాన్యం లేకుండా పోతోందట. యలమంచిలి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సుందరపు విజయ్ కుమార్ పరిస్థితి కూడా దారుణంగా మారిందట. జనసేన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత
నియోజకవర్గంలో విజయ్ కుమార్పై ఎన్నో విమర్శలు రావడం, జనసేన క్యాడర్ను పట్టించుకోవడం లేదు అన్న ప్రచారంతో పార్టీకి ఇబ్బందులు తప్పడం లేదట. నియోజకవర్గ ఎమ్మెల్యేపై వస్తున్న వివాదాలకు తోడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న ప్రగడ నాగేశ్వరరావు, కీలకమైన నాయకుడిగా ఉన్న పప్పల చలపతిరావు ఇద్దరు టీడీపీ క్యాడర్ను బలోపేతం చేయడం, లోకల్ ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా అధికారులను సమన్వయం చేసుకుంటూ పనులు చేస్తుండడంతో జనసేన నేతల్ని పట్టించుకునే వారే లేకుండా పోతున్నారట. మరోపక్క అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యేగా గెలిచిన కొణతాల రామకృష్ణ పరిస్థితి నియోజకవర్గంలో కొంత బెటర్గా కనిపిస్తోంది. నియోజకవర్గంలో జనసేన పార్టీని కొణతాల రామకృష్ణ వర్గం స్ట్రాంగ్ చేసుకునే ప్రయత్నం చేస్తుందట. అనకాపల్లి నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జిగా నియమితులైన బత్తుల తాతబ్బాయి మాడుగుల ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం ఆ పార్టీకి కొంత మైనస్గా మారిందంటున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవిలో ఉండడంతో తన క్యాడర్కు పనులు చేస్తుండడంతో జనసేన పార్టీ కార్యక్రమాలకు కొంత ఇబ్బందిగా మారిందట. దాంతో టీడీపీ క్యాడర్ నియోజకవర్గంలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నా కొణతాల రామకృష్ణ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్తో సన్నిహితంగా ఉండడంతో జనసేన పరిస్థితి బ్యాలెన్స్డ్గా ఉందట. ముఖ్యంగా 2024 ఎన్నికల తర్వాత ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన నుంచి 4 ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నామినేటెడ్ పదవుల విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో జనసేన క్యాడర్కు న్యాయం జరగడం లేదన్న ఆవేదన కార్యకర్తల్లో కనిపిస్తోంది. జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల్లో టీడీపీ హవా కొనసాగడం, నామినేటెడ్ పదవుల్ని కూడా ఎక్కువగా టీడీపీ వాళ్లకే కేటాయిస్తుండడంతో జనసేన పార్టీ అధినేత మాటను కాదనలేక, టీడీపీతో సమన్వయం చేసుకోలేక, పార్టీ నుండి బయటకు వెళ్లిపోలేక గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఉన్న కార్యకర్తలంతా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారట. ఇప్పటికైనా అధినేత పవన్ కళ్యాణ్ నియోజకవర్గాల స్థాయిలో జనసేన పార్టీకి పూర్తిగా ఇంపార్టెన్స్ లేకుండా చేస్తూ ఆధిపత్యం చెలాయిస్తున్న టీడీపీ నేతల విషయంలో ఆ పార్టీ అధిష్టానంతో మాట్లాడి సమన్వయం చేసుకోకపోతే భవిష్యత్తులో గెలిచిన ఎమ్మెల్యే స్థానాల్ని సైతం జనసేన కోల్పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. మరి జనసేనాని ఏ విధంగా దిద్దుబాటు చర్యలు చేపడతారో చూడాలి.